గ్రామానికి ప్రభుత్వం చేయలేనటువంటి పని మన సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున జన సంస్కృతి మండలి ఈ యొక్క వైద్య శిబిరం నిర్వహిస్తా ఉంది. ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో, ఎక్కడైతే వైద్యం కొరత ఉంటుందో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి కొట్నేసి ప్రజా వైద్యశాల డాక్టర్ చిన్నవేలు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోని వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి మేము ప్రయాణం చేస్తున్న గ్రామాల్లో భూమి సమస్య, అలాగే ఆ గ్రామాల్లో వాళ్ళకి రేషన్ సమస్య, లేకపోతే ఆ గ్రామాల్లో వాళ్ళకి ఆధార్ కార్డులు, రోడ్లు, మంచినీళ్లు, గృహ నిర్మాణం అనేక సమస్యలన్నీ కూడా ఈ గ్రామాల్లో ఎదురవుతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో గిరిజనులందరినీ కూడా ఏకం చేయాలని గిరిజన ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో తిరిగి గిరిజనుల హక్కుల కోసం సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ మీకోసం గ్రామాన్ని తిరిగి కూడగట్టి మిమ్మల్ని సంఘంలో చేర్చి మీ హక్కుల కోసం రాజవమ్మింగలో మొన్న 18వ తేదీన భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం కూడా జరిగింది. మరి మీ గ్రామం లక్కవరపాడు, మరదనాపల్లి ఇవన్నీ కలిపి ఒక పంచాయతీలో కలిగినటువంటి గ్రామం. మీరందరూ కూడా కోదుకు చెందినటువంటి జాతికి చెందినటువంటి గిరిజనులు. మీరు పాడేరు నుంచి డూంబిరిగూడ, అలాగే అనంతగిరి అనేక ప్రాంతాల నుంచి మీరు ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క అటవీ ఫారెస్ట్ వాళ్ళు మిమ్మల్ని గతంలో ఈ భూములు చేయొద్దు అని మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి మిమ్మల్ని వేధించినట్లు మాకు అందినటువంటి సమాచారం కూడా ఉంది. అందులో భాగంగానే ఇక్కడ ప్రతి ఆదివాసీకి అడవిపై హక్కు ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఆదివాసీ కూడా అడవిలో జీవించే హక్కు ఉంది, అడవులో సాగు చేసుకునే హక్కు ఈ యొక్క చట్టాల్లో ఉంది. మిమ్మల్ని ఈ ఫారెస్ట్ అధికారులు బెదిరించి మిమ్మల్ని అనేక రూపాల్లో వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా మీకు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ గిరిజన సంఘం అండదండలతో మిమ్మల్ని అందరినీ కూడా మీకు ముందుకు ఉద్యమాల రూపంలో చేర్చి మీ హక్కులని కాపాడడానికే ఈ పార్టీ ఈ ప్రాంతంలో పనిచేస్తా ఉంది. మరి మీరు గతంలో అన్నలతో సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతం అంతా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని వేధించినటువంటి సంఘటనలు కూడా గతంలో జరిగాయి. కానీ మన పార్టీ అది కాదు. పోలీసు వాళ్ళని నిలదీసి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అడిగే పార్టీ ఇది. పోలీసు వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా వెళ్ళి మాకు జరిగే అన్యాయం గురించి నువ్వేం చేస్తున్నావని అడిగే సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ. అంచేత మీరందరూ కూడా ఈ గ్రామంలో మీరు చేసుకునే భూములకి మేము అండగా ఉండి మీకు పట్టాలు వచ్చే వరకు, మీ హక్కులు వచ్చే వరకు మీ ఎన్నట్టు ఉంటాం. మీరందరూ సంఘంగా ఏర్పడి మీ యొక్క సమస్యలన్నీ కూడా ఒక కమిటీగా, ఇప్పుడు మన కామ్రేడ్ ఇచ్చారు పేర్లు, 9 పేర్లు ఇచ్చారు, 9 మంది కూడా కమిటీగా ఏర్పడి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి 201 జనాభా, అలాగే 101 ఓటర్స్, 38 కుటుంబాలు కూడా ఇక్కడ మీరందరూ కలిసికట్టుగా ఉంటే మీ జాతి ఇంకా ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. మీరందరూ కూడా ముందుకి రావడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ రోడ్లు, ఇక్కడ మంచినీళ్లు మీరందరూ సమిష్ట కుటుంబంగానే మీరందరూ కూడా సాగు చేసుకుంటా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీకు మేము నిత్యం అండగా ఉంటాం. మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండాలా. రేపు 18వ తేదీన రాజవమ్మింగలో గిరిజన హక్కుల కోసం ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామం కూడా తిరుగుతున్నాం. ఆ సదస్సుకి మీ పిల్ల జల అందరూ కూడా వస్తే అక్కడ భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. మీరందరూ ఆ వేళ పని సెలవు దినంగా పాటించుకుని మీరందరూ కూడా రాజవమ్మింగ్ రాగలిగితే మీ హక్కుల కోసం మేమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీసి మీ సమస్యపై పరిష్కారాన్ని చూపుతామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క విప్లవ తెలియజేసుకుంటా ఉన్నాం. గిరిజన హక్కు